హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఇయర్ బీఎస్సీ స్టూడెంట్స్కి ఈ ఇయర్ నుండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మారింది. ఇది టోటల్లీ బేస్డ్ ఆన్ బిట్ సిస్టమ్. సమ్ ఆఫ్ ది బిట్స్ విల్ బి గివెన్ ఇన్ మల్టిపుల్ చాయిస్, ఏ రిమైనింగ్ వన్ అండ్ మ్యాచింగ్ ఆల్సో. అందులో దానికి బేస్గా నేను కొన్ని బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ వన్ కోర్స్ 1, ఇది ఎసెన్షియల్ ఆఫ్ ఫిజిక్స్. అందులో ది ఫస్ట్ బిట్ ఈజ్ ఎఫ్పిఎస్ సిస్టమ్. ఎఫ్పిఎస్ సిస్టమ్ టోటల్లీ అసలు ఈ బిట్స్ ఫస్ట్ యూనిట్ ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే దాని నుండి ఈ బిట్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఎఫ్పిఎస్ సిస్టమ్ మీన్స్ ఎఫ్ అంటే ఫుట్, పి అంటే పౌండ్, ఎస్ మీన్స్ సెకండ్. అంటే ఫుట్ అనేది ఫర్ లెంత్. ప్రీవియస్గా ఉన్న ఇయర్స్లో హౌసెస్ కానీ ఏవైనా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మెజర్ చేయాలంటే దాన్ని ఫుట్, మన కాలుకున్న ఫుట్తో మెజర్ చేసేవారు లెంత్ని. అండ్ మాస్ని మెజర్ చేయాలంటే పౌండ్, అదే టైంని మెజర్ చేయాలంటే సెకండ్తో మెజర్ చేసేవాళ్ళు. ఓకే, ఎంకేఎస్ సిస్టమ్ మీన్స్ ఎం మీన్స్ మీటర్, కే మీన్స్ కిలోగ్రామ్, యాజ్ వెల్ యాజ్ టైంకి సెకండ్. ఈ మీటర్ అనేది లెంత్కి మీటర్తోను, మాస్కి కిలోగ్రామ్, టైంకి సెకండ్. అండ్ సీజీఎస్ సిస్టమ్ మీన్స్ సెంటీమీటర్, C means centimeter, G means gram, S means second. ది టోటల్లీ ఈ మూడింటిని కూడా లెంత్, మాస్, టైంని ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క దాంతో మెజర్ చేస్తాం. ఫస్ట్ ఎస్ఐ సిస్టమ్ మీన్స్ స్టాండ్ ఫర్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఎస్ఐ యూనిట్స్ అనేది ఉంది. ఎస్ఐ యూనిట్స్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ మీన్స్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ఫారెన్ దీస్ ఆల్సో హ్యావింగ్ ది సేమ్. అంటే ఇప్పుడు ఫుడ్ అనేది మన కంట్రీలోనే మ్యాక్సిమం తెలుస్తుంది కొంతమందికి, రిమైనింగ్ వాళ్ళకి తెలియదు. అదే ఎస్ఐ సిస్టమ్ అంటే ఏంటంటే నాట్ ఓన్లీ మన కంట్రీ, టోటల్ కంట్రీస్ విల్ ఫాలోయింగ్ ది సిస్టమ్స్. అందుకే ఎస్ఐ మీన్స్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఎస్ఐ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ డాష్ ఫండమెంటల్ యూనిట్స్. అంటే ఎస్ఐ సిస్టమ్ అనేది ఎన్ని ఫండమెంటల్ యూనిట్స్ని బేస్ అయి ఉంటుందంటే 7 ఫండమెంటల్ యూనిట్స్. ఓకే, నెక్స్ట్ బిట్ ఈజ్ ఐజాక్ న్యూటన్ ఇంట్రడ్యూస్డ్ హౌ మెనీ లాస్. మనందరికీ తెలుసు న్యూటన్ అనేవాడు కొన్ని లాస్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అవి ఎన్ని లాస్? 3 లాస్. ది నెక్స్ట్ బిట్ ఈజ్ న్యూటన్ లాస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్. న్యూటన్ లాస్ అనేవాడు అసలు న్యూటన్ అనేవాడు న్యూటన్ లాస్ని ప్రొడ్యూస్ చేశాడు. అవి ఎన్ని లాసు? 3 లాసు. అవి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అని అంటే మోషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. మోషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ అంటే మనం దేన్నైతే తీసుకుంటున్నామో అది ఆబ్జెక్ట్. మోషన్ అంటే ఏంటి? దాని యొక్క మూమెంట్. ఒక ఆబ్జెక్ట్ యొక్క మూమెంట్ని ఏం చేసింది న్యూటన్ లాస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. 1 మార్క్ క్వశ్చన్స్ ఇఫ్ విల్ గివ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఇలా, రైట్ ద ఫస్ట్ లా ఆఫ్ మోషన్ డెఫినేషన్. న్యూటన్ ఫస్ట్ లా అనేది చెప్పండి అని ఎలా ఇస్తారు. ఓకే, దాని యొక్క డెఫినేషన్ ఏంటో చూడండి. an object at rest will remains at rest and an object in motion will remain in motion at constant velocity unless acted upon by an external force. మీనింగ్ చూడండి ఒకసారి. ఒక ఆబ్జెక్ట్ అంటే నువ్వు ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నావు, ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది అంటే విల్ నాట్ మూవ్, ఇట్ ఈస్ స్టేబుల్గా ఉంది. సో అలా ఉండేటప్పుడు అది రెస్ట్లోనే ఉంటుంది ఎంత టైం అయినా. అదే ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది, ది ఆబ్జెక్ట్ ఇన్ మోషన్. మోషన్ మీన్స్ మూమెంట్. ఒక ఆబ్జెక్ట్ మూమెంట్లో ఉంది. ఓకే, ఇట్ విల్ బి ఇన్ మోషన్, అది మోషన్లోనే ఉంటుంది. ఎంతవరకు? ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ. అది కాన్స్టెంట్ వెలాసిటీతో ఉన్నప్పుడు అంటే విల్ నాట్ ఫోర్స్ విల్ బి అప్లైడ్. దాని మీద ఏ ఫోర్సు అప్లై చేయనంత వరకు రెస్ట్లో ఉండే ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉండే ఆబ్జెక్ట్ మోషన్లోనే ఉంటుంది. అలా కాకుండా రెస్ట్లో ఉండే ఆబ్జెక్ట్ మీద నువ్వు ఫోర్స్ అనేది అప్లై చేసావనుకో ఇదేమవుతుంది? కొంచెం ముందుకు మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసి ఆఫ్ చేయాలనుకున్నావు అనుకో అదేమవుతుంది? ఇట్ విల్ బి స్టాప్. ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఇట్ విల్ బి మూవ్. దట్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏంటంటే రెస్ట్లో ఉండే ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉండే ఆబ్జెక్ట్ మోషన్లో ఉంటుంది. ఎప్పుడు? యాక్టెడ్ అపాన్ బై అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అన్లెస్ అంటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయనంత వరకు మోషన్లో ఉండేది మోషన్లోనే ఉంటుంది, మూమెంట్లో ఉండేది
మూమెంట్లోనే ఉంటుంది. అది ఎప్పుడైతే నువ్వు అనమాట ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసావో దాని యొక్క మూమెంట్ అనేది మారుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్. అండ్ దెన్ సెకండ్ లా ఆఫ్ న్యూటన్. వాట్ విల్ బి న్యూటన్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ సెకండ్ లా మీన్స్ ది యాక్సిలరేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్. ఇది అందరికీ తెలిసిన విషయమే. న్యూటన్ సెకండ్ లా ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ మాస్, ఎం ఫర్ మాస్ ఇంటూ ఏ ఫర్ యాక్సలరేషన్. అంటే ఏంటంటే యాక్సలరేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ యొక్క యాక్సలరేషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది? ది నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్, వాటి మీద ఎంత ఫోర్స్ యాక్టింగ్ అవుతుందో దానికి, అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్, దాని యొక్క మాస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. నెక్స్ట్ న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ది డెఫినేషన్ ఆఫ్ న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ థర్డ్ లా ఏం చెప్తుంది? ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈస్ an ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. తెలుసు. ఫర్ ఎవరీ యాక్షన్ అంటే ఒక యాక్షన్ జరిగింది అంటే మీరు ఒక బాల్ని తీసుకొని ఒక గోడ కొట్టారు అంటే యాక్షన్ జరిగింది, వర్క్ జరిగింది. దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంతే నువ్వెంత ఫోర్స్తో అయితే ఇట్ విల్ బీ త్రో ఇన్ టు వాల్, ఒక వాల్ మీదకి ఎంత ఫోర్స్తో నువ్వు పంపించావు ఒక బాల్ని, ఇట్ విల్ బి కమ్ బ్యాక్ ఇన్ ద సేమ్ ఫోర్స్, అదే ఫోర్స్తో రిటర్న్ వస్తుంది. ఈ ఫోర్స్ ఈక్వల్గా ఉంటుంది. దట్ ఈస్ ద న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఫర్ ఎవరీ యాక్షన్, ఏదైనా యాక్షన్ జరిగేటప్పుడు దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఆపోజిట్గా జరిగే రియాక్షన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. దట్ ఈజ్ న్యూటన్ థర్డ్ లా. దీని మీద బేస్ చేసుకొనే మనకి రాకెట్ మోషన్ ఆఫ్ రాకెట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, వన్స్ ఏ బాడీ మూమెంట్ to the side when a car makes a sharp turn based on dash law. Once a body movement to side when ఏ కార్ మేక్ షార్ప్ టర్న్ మీన్స్ ఒక్కసారి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కార్ని సడన్గా ఒక సైడ్కి టర్న్ చేశారు అంటే లెఫ్ట్ ఆర్ రైట్ ఏదో ఒక డైరెక్షన్ తీసుకున్నారు. సడన్గా తీసుకునేటప్పుడు వన్స్ ఏ బాడీ మూమెంట్ టు ఏ సైడ్ అంటే అప్పుడు ఏమవుతుంది? మన బాడీలో మూమెంట్ అనేది జరుగుతుంది అంటే అక్కడ ఫోర్స్ అప్లై చేసాం కాబట్టి ఇట్ విల్ బి మూవ్ అవుతుంది. అది ఎలా అని ఇండికేట్ చేస్తుంది? న్యూటన్ ఫస్ట్ లా. ఓకే, టైట్నింగ్ ఆఫ్ ఏ షీట్ బెల్ట్ ఇన్ ఏ కార్ వెన్ టు స్టాప్ క్విక్లీ అంటే మూవ్ అవుతున్నా ఇప్పుడు కార్ అనేది మూవ్ అవుతుంది. మూవ్ అయ్యేటప్పుడు డ్రైవ్ చేసే డ్రైవర్ అనేవాడు సడన్ బ్రేక్ కొట్టేటప్పుడు ఏమవుతుంది? మనం పెట్టుకున్న సీట్ బెల్ట్ సహాయంతో కొంచెం ముందుకెళ్ళి వెనక రావడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద, అది కూడా దేని మీద బేస్ ఉంది? న్యూటన్ ఫస్ట్ లా. ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా. న్యూటన్ సెకండ్ లా ఉండి మీకు అందరికీ తెలుసు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి? ఎంఏ, ఎం ఫర్ మాస్ into A for acceleration. Force is equals to the product of mass into acceleration from Newton's second law. The motion of racket worked on. Motion of racket అనేది దేని మీద వర్క్ అవుతుంది అంటే న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. అది ఎలా అంటే మీరు ఇచ్చే ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది. ఫ్యూయల్ ఎప్పుడైతే బర్న్ అయిందో మోషన్ అనే ర్యాకెట్ అనేది ఎంత త్వరగా ఎంత స్పీడ్తో పైకైతే వెళ్తుందో అంతే స్పీడ్తో కిందకి బర్న్ అయ్యి ఫ్యూయల్ అంటే పొగ అనేది కిందకు వచ్చి పైకి ర్యాకెట్ వెళ్తుంది. అంటే ది మోషన్ ఆఫ్ ఏ ర్యాకెట్ వర్క్డ్ ఆన్ న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. కిక్ ద బాల్ బేస్డ్ ఆన్ విచ్ లా? కిక్ ద బాల్ అంటే బాల్ను తంతున్నాం, అది ఏ లాను బేస్ చేసుకుని ఉంటుంది? న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. And then next one is okay, new thermodynamics. Thermodynamics explain. ఇందులో ఉన్న కాన్సెప్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ థర్మోడైనమిక్స్ వాట్ విల్ బి ఎక్స్ప్లెయిన్? థర్మోడైనమిక్స్ అనేది ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఫస్ట్ ఆప్షన్స్ ఇస్తే ఇలా ఇస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుందా? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుందా? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుందా? నన్ ఆఫ్ దీస్, ఇందులో ఏ ఒక్కటి కాదా? ఓకే, థర్మోడైనమిక్స్ అనగానే మీ అందరికీ తెలుస్తుంది రిలేటెడ్ టు హీట్ని ఒక బాడీ నుండి ఇంకొక బాడీకి ట్రాన్స్ఫర్ చేసే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే థర్మోడైనమిక్స్. అంటే థర్మోడైనమిక్స్ అంటే ఏమొస్తుంది? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఓకే, ది నెక్స్ట్ డిఫైన్ ది హీట్. ఇప్పుడు థర్మోడైనమిక్ అనేది దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే హీట్ అని చెప్పాం కదా. అసలు డిఫైన్ ది హీట్ అంటే ఏంటి? హీట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అనేది
ఓకే, ఎనర్జీ యొక్క ఒక రూపం. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా ఉంటుందో, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందో, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎలా ఉంటుందో, అలానే హీట్ అనేది కూడా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఒక ఎనర్జీ రూపంలో ఉంటుంది. విచ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్, అది ట్రాన్స్ఫర్ అవుతుంది ఎక్కడి నుండి ఎక్కడికి, వన్ బాడీ టు అనదర్ బాడీ డ్యూ టు, ఇలా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య ఏముంటుంది, టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఒక హాట్ బాడీని తీసుకున్నారు, ఒక కోల్డ్ బాడీని తీసుకున్నారు. హాట్ బాడీలో హీట్ ఉంటుంది, కోల్డ్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే దీనికి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, దీన్ని ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మొత్తం 30 ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒక 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే దీని మధ్య ఏముంటుంది, టెంపరేచర్ డిఫరెన్స్ ఇస్ దేర్. అదే హీట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, హీట్ అనేది ఎనర్జీ రూపంలో ఉండి ఒక బాడీ నుండి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్, దాని మధ్య ఉంటుంది, దాన్నే హీట్ అనేది అంటాం. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్ ఈస్ ఐసోథర్మల్ చేంజెస్. మీకు నెక్స్ట్ ఐసోథర్మల్ చేంజెస్ అండ్ ఎడియాబాటిక్ చేంజెస్ అనేవి ఉన్నాయి. అందులో ఐసోథర్మల్ చేంజెస్ అంటే ఏంటంటే, ఐసోథర్మల్ చేంజెస్ అనేది థర్మోడైనమిక్స్లో ఒక కాన్సెప్ట్. ఈ థర్మోడైనమిక్స్లో మనకి రిలేటెడ్గా దేని చేంజింగ్ని మనం చదువుకుంటాము అని అంటే, ప్రెజరు, వాల్యూము అండ్ టెంపరేచర్. దీస్ త్రీ, ఈ మూడింటికి మధ్య ఉన్న ఇన్ బిట్వీన్ రిలేషన్ని, వీటి మధ్య దీని మధ్య దీనికి ఉన్న రిలేషన్ని థర్మోడైనమిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందులో ఉన్న కాన్సెప్టే ఐసోథర్మల్ చేంజ్. ఐసోథర్మల్ చేంజ్ మీన్స్ ప్రెజర్ అండ్ వాల్యూమ్ చేంజ్ ఇన్ సచ్ ఎ వే టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే నువ్వు ఒక సిస్టమ్ని తీసుకున్నావు, థర్మోడైనమిక్లో మెయిన్లీ యూజ్ చేసేది ఒక సిస్టమ్. ఈ సిస్టంలో ప్రెజరు, వాల్యూము, టెంపరేచర్ ఈ మూడు ఉంటాయి. అందులో ప్రెజరు, వాల్యూమ్ అనేవి చేంజ్ అవుతాయి, కానీ టెంపరేచర్ విల్ నాట్, టెంపరేచర్ అనేది చేంజ్గా ఉండదు. అంటే చేంజ్ అవ్వదంటే రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. అలా ఉండేటప్పుడు ఆ సిస్టమ్ని ఏమంటామంటే, ఆ చేంజ్ని ఐసోథర్మల్ చేంజ్ అని అంటాం. ఓకే, ఫ్రమ్ ఐసోథర్మల్ చేంజ్ నుండి పీవీ ఈజ్ ఈక్వల్స్ ఎలా రాసుకుంటామంటే ఆర్టీ, పీవీ ఈజ్ ఈక్వల్స్ ఆర్టీ అనొచ్చు, పీవీ ఈజ్ ఈక్వల్స్ ఆర్టీ ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్ అని అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఉన్నది ఎడియాబాటిక్ చేంజ్. ఎడియాబాటిక్ చేంజ్ని ప్రూవ్ చేయాలన్నా కూడా ఒక సిస్టమ్ని తీసుకున్నాను. ఈ సిస్టంలో మీకు అందరికీ ముందే చెప్పాను, సిస్టంలో ఏమేమి మధ్య రిలేషన్ చెప్తుంది థర్మోడైనమిక్స్, ప్రెజరు, వాల్యూమ్ అండ్ టెంపరేచర్. ఇన్ ఈ థర్మోడైనమిక్ సిస్టమ్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్. ఇక రిలేటెడ్ టు టెంపరేచర్ కదమ్మా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ అనేది జరగదు. ప్రెజరు, వాల్యూమ్ గురించి పక్కన పెడితే ఎడియాబాటిక్ చేంజెస్ అనేది ఏంటంటామనంటే, ఇన్ థర్మోడైనమిక్ సిస్టంలో నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ అనేది ఉండదు. అందులో హీట్లో అనేది నో ఎక్స్చేంజ్ అనేది జరగదు. అలా జరగకపోతే ఆ చేంజ్ని ఏమంటాము, ఎడియాబాటిక్ చేంజ్ అనేది అంటాం. ఫ్రమ్ ఎడియాబాటిక్ చేంజ్ యొక్క లొటేషన్ ఎలా రాసుకుంటాము, పి వి పవర్ గామా ఇజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్, పి ఇంటూ వి పవర్ గామా ఇజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్. దెన్ ద నెక్స్ట్ బిట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్, ఇదంతా మనం థర్మోడైనమిక్స్ అంటున్నాం కదా. అసలు బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా థర్మోడైనమిక్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే, ఫస్ట్ లాలో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది విల్ బి కన్జర్వ్డ్. ఎనర్జీ ఏమవుతుందంటే కన్జర్వ్ అనేది అవుతుంది. ఫస్ట్ లా ఒక ప్రిన్సిపల్ అయితే ఎనర్జీ విల్ బి కన్జర్వ్డ్ ఇన్ ద ఫస్ట్ లాలో ఎనర్జీ అనేది కన్జర్వ్ అవుతుంది. ఫ్రమ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి మ్యాథమెటికల్గా ఎలా రాసుకుంటామంటే, డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ. హియర్ ఇక్కడ క్యూ అనేది ఏంటి, హీటు. థర్మోడైనమిక్స్లో హీట్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే క్యూ, టోటల్ హీట్. అయితే డీక్యూ ఎందుకు రాశారు మేడం, హీట్ అనేది నార్మల్గా ఉండదు, ఒక బాడీ నుండి ఇంకో బాడీకి వెళ్ళేటప్పుడు ఇది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, అంటే చేంజ్ జరుగుతుంది. చేంజ్ని ఎప్పుడు డెరివేటివ్ చేసి మనం రాస్తాం కాబట్టి డీక్యూ అని రాస్తాం. ఈక్వల్ టు యూ మీన్స్ ఇంటర్నల్ ఎనర్జీ, డియూ మీన్స్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, డబ్ల్యూ మీన్స్ వర్క్ డన్, డిడబ్ల్యూ మీన్స్ టోటల్ చేంజ్ ఇన్ వర్క్ డన్. ఎనర్జీ ఇక్కడ చూడండి, ఎనర్జీ అనేది కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయ్. ఎనర్జీని నువ్వు క్రియేట్ చేయలేవు, డిస్ట్రాయ్ చేయలేవు. ఎనర్జీ అనేది ఏంటి అని మీకు ఇస్తే, కెనాట్ బి క్రియేటెడ్, దాన్ని మనం క్రియేట్ చేయలేము, అండ్ ఆల్రెడీ ఉన్న ఎనర్జీని డిస్ట్రాయ్ అనేది చేయలేము. నెక్స్ట్ లెంత్, మాస్, టైం అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ దీస్ టైప్ ఆఫ్ యూనిట్స్లో చాలా టైప్స్ ఉంటాయమ్మా. ఒకటి ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటంటే లెంత్, మాస్, టైం అండ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇలాంటి వాటిని ఏమంటాం, డాష్ క్వాంటిటీస్ అంటారు. విల్ బి ద ఫండమెంటల్ క్వాంటిటీస్. అండ్ వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్, ఎనర్జీ,
ఆర్ డాష్ క్వాంటిటీస్ మీన్స్ డెరైవ్డ్ క్వాంటిటీస్. వీని వెలాసిటీని, యాక్సలరేషన్ని, ఫోర్స్ని, ఎనర్జీని ఏ క్వాంటిటీస్ అంటామంటే డెరైవ్డ్ క్వాంటిటీస్. ఇఫ్ టూ సిస్టమ్స్ ఆర్ ఈచ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో టూ సిస్టమ్స్ అనేవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి విత్ థర్డ్ సిస్టమ్. ఏ సిస్టమ్స్తో ఉన్నాయి? థర్డ్ సిస్టమ్స్తో ఉన్నాయి. అలా ఉంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, దాన్ని ఏమంటామంటే జీరో ఎర్త్ ఆఫ్ థర్మోడైనమిక్స్. జీరో ఎర్త్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే వెన్ ఈ టూ సిస్టమ్స్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. టూ సిస్టమ్స్ అనేవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు థర్డ్ సిస్టమ్తో కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. దీన్ని ఏమంటామంటే జీరో ఎర్త్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ ది ఫిజిక్స్. అసలు ఫిజిక్స్ ఎసెన్షియల్ ఫిజిక్స్ అంటున్నాం కదా. అసలు ఫిజిక్స్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే అబౌట్ ద నేచర్. ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద నేచర్. అయితే నేచర్లో దేని గురించి? విండ్ పవరు, సోలార్ ఎనర్జీ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు వచ్చే ఒకవేళ ఈరోజు మనకి తుఫాన్ వస్తుంది, ఎలా ఐడెంటిఫై చేస్తాము? అబౌట్ ద నేచర్ నుండి మనం దానికి ఉన్న పవర్ని క్యాలిక్యులేట్ చేసి ఈరోజు తుఫాన్ వస్తుంది, రేపు రావచ్చు, ఇంత స్పీడ్తో వస్తుంది, అప్రాక్సిమేట్లీ ఈరోజు 50 కిలోమీటర్స్తో తుఫాన్ వస్తుంది అని మనం మెజర్ చేస్తున్నామంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఫిజిక్స్. అది మొత్తం రిలేటెడ్ టు ఫిజిక్సే. ఫిజిక్స్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే అబౌట్ నేచర్. ఆ నేచర్లో ఏంటంటే విండ్ పవర్, సోలార్ ఎనర్జీ, దీస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ ఫిజిక్స్. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్. మనం టెంపరేచర్ అనుకుంటున్నాం కదా. టెంపరేచర్ అంటే ఏంటి? ఇఫ్ యూ కన్సిడర్ బాడీ, ఒక బాడీకి ఉన్నదాన్ని క్వాంటిటీనే టెంపరేచర్ అంటాం. అది 2 టైప్స్ అవ్వచ్చు. హీట్ టెంపరేచర్ అంటే హాట్ టెంపరేచర్ అవ్వచ్చు, కోల్డ్ టెంపరేచర్ అవ్వచ్చు. ఫ్రిడ్జ్లో తీసుకునే వాటర్ ఎలా ఉంటుంది? కోల్డ్గా ఉంటుంది. దానికి ఏ టెంపరేచర్ ఉంటుంది? కోల్డ్ టెంపరేచర్ ఉంటుంది. అదే ఒక స్టవ్ మీద వాటర్ని హీట్ చేసావు, దానికి ఉన్న టెంపరేచర్ ఏమవుతుంది? హాట్ టెంపరేచర్ అవుతుంది. అంటే ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్కి ఎస్ఐ యూనిట్స్ అంటే యూనివర్స్ మొత్తం ఇంటర్నేషనల్గా ఫాలో అవుతున్న యూనిట్స్ టెంపరేచర్కి ఏంటి అంటే కెల్విన్. అదే ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ అనే క్వాంటిటీకి యూనిట్స్ ఏంటి అంటే క్యాండిలా. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీరు దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఇప్పటివరకు బిట్ సిస్టమ్ అనేది లేదు. ఇప్పుడే కొత్తగా బిట్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇది చదువుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను మోర్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.